గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సెకండ్ చాప్టర్ నుంచి కంపల్సరిగా ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనవచ్చు, లేదా డ్రా ఏ వెన్ డయాగ్రామ్స్ అనవచ్చు. కంపల్సరీ ఏను బిను ఇవే వాల్యూస్ ఇవ్వాలని ఏం లేదు నాన్న. ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఇవ్వకుండా కూడా ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు, ఫ్యాక్టర్స్ అని అడగవచ్చు, లేదా మల్టిపుల్స్ అని అనవచ్చు, లేదా ఓవెల్స్ అనవచ్చు, ఆడ్ నెంబర్స్ అడగ, ఇవే నెంబర్స్ అన్నాడు. అంటే క్వశ్చన్ ఏది ఇచ్చినా మనం ఏను బిని కన్వర్ట్ చేసుకొని ఇలా ఏది అడుగుతా క్వశ్చన్ చేయగలగాలి. అంటే మనకు ఈ క్వశ్చన్ మీకు అక్కడ ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నా, ఏ 1 2 3 బి 3 4 3 5 6 యూనియన్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో అది ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వాలని ఏం లేదు. 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, అన్ని చెప్పేస్తున్నాం. మనకి ఏది ఇస్తే ఆ క్వశ్చన్ మాత్రమే చెయ్యండి. ఇప్పుడు ఏ యూనియన్ బి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏ యూనియన్ బి మాత్రమే చెయ్యాలి. ఏ యూనియన్ బి ఎలా చేద్దామో చూద్దాం. ఏ వాల్యూ రాయాలి. ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చినాం, ఏ. ఇక్కడ ఏముంది, యూనియన్. ఇక్కడ బి 3 5 6 ఏ యూనియన్ బి. ఇప్పుడు మన యూనియన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇందులో వాల్యూస్ వన్ టైం రాయాలని అర్థం. అంటే అన్ని కలిసి రాయాలని అర్థం. ఒకవేళ రిపీట్ నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని రాయకూడదు. రిపీట్ నెంబర్ వస్తే రాయకూడదు. ఇప్పుడు 1 2 3 3 5 6 ఇక్కడ 1 2 3 చూడండి, ఇందులో ఉంది అంటే రిపీట్ వచ్చింది అంటే వన్ టైమే రాయాలి. 3 అంటే ఒకసారి రాశారు. 5 6 ఎందుకు, ఇది 3 టైమ్స్ డబల్ వచ్చింది కాబట్టి వన్ టైం రాసాం. 5 6 అంటే ఇలా యూనియన్ అంటే మీనింగ్ ఏంటి, ఇందులో అన్ని రాయాలి, కామన్ ఎలిమెంట్స్ అన్ని రాయాలి. రిపీట్ నెంబర్ ఏదైనా వస్తే వాడిని వన్ టైమే రాయాలి, దాన్ని యూనియన్ అంటాం. ఏ యూనియన్ బి అంటే ఇలా చేయాలి. 1 2 3 3 5 6 లో 3 రిపీట్ వచ్చింది కాబట్టి 1 2 3 5 6 ని రాసాం, దీన్ని యూనియన్ అంటాం. ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. చాలా మంది తప్పులు ఎలా చేస్తారంటే, ఏ ఇంటర్సెక్షన్ ఏదైనా చేయమంటే 1 2 3 మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు బి పెట్టి ఇలా 3 5 6 రాస్తుంటారు. ఇక్కడ మనకి ఏదైతే గుర్తు ఇస్తారో ఆ గుర్తులు మాత్రమే రాయాలి. కొంతమంది ఈజ్ ఈక్వల్ కూడా పెడతారు, లేదా బి పెడతారు. అలా పెట్టకూడదు. కంపల్సరీ మన క్వశ్చన్ లో ఏదైతే అడిగిందో దాన్ని మాత్రమే వాడుకోవాలి మనం. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ వాల్యూ రాయాలి, ఇక్కడ ఇంటర్సెక్షన్ గుర్తు పెట్టాలి, బి వాల్యూ రాయాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రాసాము. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ తెలియాలి. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంది, కామన్ ఎలిమెంట్. ఇందులో కామన్ ఎలిమెంట్ ఏదో దాన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది అంటే 3 కామన్ ఎలిమెంట్ కాబట్టి ఒకటే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఒకవేళ కామన్ ఎలిమెంట్ లేకుంటే ఎలా రాయాలి అని ఒక క్వశ్చన్ డౌట్ కొంతమందికి రావచ్చు. ఇలా 5 6 అని ఇచ్చాను నేను క్వశ్చన్, ఏ బి ఇచ్చా, ఇంటర్సెక్షన్ ఏమిటి, ఇందులో 1 2 3 ఉంది, ఇందులో కామన్ ఎలిమెంట్ లేదు. అప్పుడు మనం ఏం వాడాలి, ఏమి లేదంటే ఇలా వదిలేయాలి, లేదా పై అంటాం. దీన్ని పై అంటాం. అంటే ఏ ఎలిమెంట్స్ రాయకూడదు, కామన్ ఎలిమెంట్ లేకపోతే రాయకూడదు. క్లియరా? ఇక్కడ కామన్ ఎలిమెంట్ నాకు ఉంది కాబట్టి నేను 3 రాస్తాను. దిస్ ఈజ్ ద ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఏ మైనస్ బి నేర్చుకుందాం. ఇప్పుడు ఏ మైనస్ బి నేర్చుకునేటప్పుడు మళ్ళా క్వశ్చన్ ఏ మైనస్ బి, ఏ వాల్యూస్ రాయాలి 1 2 3 ఇక్కడ సింబల్ ఏముంది మైనస్, బి వాల్యూస్ రాయాలి రాసారు. ఇక్కడ మన మీనింగ్ ఏంటి, ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఇట్లా తెలిసిపోతుంది. ఏ మైనస్ బి మీనింగ్ అంటే ఏ టర్మ్స్ ఉండాలి, బి టర్మ్స్ ఎవరైనా కలిస్తే తీసేయాలి. అంటే మైనస్ అంటే తీసివేయడం అన్నట్టు. అంటే బి వాల్యూస్ కలవకూడదు నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 ఉన్నాయి, బి దగ్గర ఏమున్నాయి 3 5 6 ఉంది. అంటే నా బి ఎలిమెంట్ నా దాంట్లో ఒకటి కలిసింది, ఎవరైనా 3 ఎలిమెంట్ అంటే 3 నా దాంట్లో ఉండకూడదుగా, బి మైనస్ అన్నా కదా, బి ఎలిమెంట్స్ ఏ కూడా నా దాంట్లో ఉండకూడదు అంటే మైనస్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలి. ఏ మైనస్ బి నేను ఒక్కనే కదా, ఎవరు నాకేం మీనింగ్ 1 2 అంటే 1 2. ఏ మైనస్ బి మీనింగ్ ఏంటిది, నేను ఒక్కనే ఉండాలి, ఏ ఒక్కటే ఉండాలి, నా దాంట్లో మీ మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి ఏ మైనస్ బి అంటే 1 2. మన నెక్స్ట్ క్వశ్చన్ బి మైనస్. ఫస్ట్ ఏం రాయాలి, బి ఎలిమెంట్స్ రాయాలి, మైనస్ ఏ రాయాలి. ఇక్కడ మీనింగ్ ఏంటి, బి ఒక్కటే ఉండాలి, బి ఎలిమెంట్స్ ఏ ఉండకూడదు. అంటే బి ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్స్ ఎవరు కలిసిరు 1 2 3 3 5 6 ఇక్కడ 3 కలిసిన ఎవరు 3 కలిసింది అంటే 3 కట్టేయాలి. ఏ మిగిలింది 5 6 అంటే బి మైనస్ ఏ అంటే 5 6, ఏ మైనస్ బి అంటే 1 2. దీన్ని క్వశ్చన్ ఏం అడిగాడు, ఇంకా డ్రా ఏ వెన్ డయాగ్రామ్స్ అన్నారు. అంటే మనం క్వశ్చన్ రాసిన వెన్ డయాగ్రామ్ ఎలా రాయాలో చూడండి. ఇది ఏ, ఇది బి, మన సర్కిల్ వేసుకోవాలి. దీన్ని వెన్ డయాగ్రామ్స్ ఇలా వేస్తాం కదా. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చింది కదా 1 2 3 1 2 ఈ పార్ట్ అంతా ఏనే
అయితే మీకు ఒకటి మనం చెప్పుకుంటప్పుడు 1 2 3 3 5 6 కదా, ఇందులో కామన్ ఎలిమెంట్ ఎవరు ఉంటే ఫస్ట్ దాన్ని మధ్యలో వేయాలి. ఇందులో కామన్ ఎలిమెంట్ ఎవరు 3 అంటే 3 మధ్యలో వేసింది. కామన్ ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ అవుతుంది 3. ఇక 1 2 3 లో 3 పోతే ఇంకేం మిగిలినాయి 1 2 ఇక్కడ వేసాం. బిలో ఏం మిగిలింది 3 5 6 ఆల్రెడీ 3 వచ్చేసింది. ఇంకేం మిగిలినాయి 5 6 వేయాలి. అంటే ఈ వెన్ డయాగ్రామ్ వేయగలిగితే మనకు ఆన్సర్లు అన్ని కూడా వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఏ బి వెన్ డయాగ్రామ్ గీసిన ఆన్సర్ చూద్దాం. ఏ యూనియన్ బి చూడండి, ఏ యూనియన్ బి మీనింగ్ ఏంటిది, అన్ని ఎలిమెంట్స్ రావాలి. 1 2 3 5 6 1 2 3 5 6. మన ఆన్సర్ చెక్ చేసుకోండి ఒకసారి. 1 2 3 5 6 వచ్చిందా? ఇక్కడ కూడా టాలీ అయింది, అక్కడిక్కడ ఓకే. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇందులో కామన్ ఎలిమెంట్ ఏముంటుంది 3. మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేసినప్పుడు ఇక్కడ 3 వచ్చింది చూడండి. ఇక్కడ టాలీ అయిందా చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి 3 టాలీ అయింది. ఏ మైనస్ బి చేసాం. ఏ మైనస్ బి ఎంత వచ్చింది ఆన్సర్ 1 2 వచ్చింది చూడండి. ఏ మైనస్ బి అంటే బి పార్ట్ ఇది కలిసింది అంటే తీసేయాలి. తీసేస్తే ఏం మిగులుతుంది, ఏ పార్ట్ ఒకటే మిగులుతుంది. ఎవరు వచ్చిన ఆన్సర్ 1 2 చూడండి. ఏ మైనస్ బి 1 2 వచ్చింది. టాలీ అయిందా చూడండి. ఏ మైనస్ బి 1/2 మనకు కూడా సేమ్ వచ్చిందా. నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏంది, బి మైనస్ లో బి మైనస్ ఏ ఉండకూడదు, ఏ పార్ట్ ఉండకూడదు, అటువైపు ఉండకూడదు. ఎవరు మిగిలాలి, ఓన్లీ బీనే మిగిలాలి. ఏముంది ఆన్సర్ 5 6 వచ్చిందా చూడండి. బి మైనస్ ఏ బి మైనస్ అంటే వెన్ డయాగ్రామ్ వేసుకొని కూడా మనం ఆన్సర్లు చేసుకోవచ్చు. ఇలా ఇది కంపల్సరీ 2 గానీ 4 గానీ 6 గానీ డైరెక్ట్ ఇవ్వకుండా ఏలు బీలు ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగిన ఆన్సర్ మాత్రం చేసే విధానం విధంగా అందరు ఇలా ఏ మైనస్ బి, ఏ యూనియన్, ఇంటర్సెక్షన్ బి అన్ని చేసుకుంటే మీకు కంపల్సరీ 2 గానీ 4 గానీ 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ నాన్న.